గ్రేటర్ విశాఖ మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వామపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వామపక్ష పార్టీలు ప్రకటించారు. కౌన్సిల్లో సిపిఐ, సిపిఎంకు చెరొక సభ్యుడు ఉన్నారు. ఈ నెల 19న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది. సమావేశంలో మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు పాల్గొనరు. అలాగే మేయరు, డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం కార్పొరేట్ స్టాలిన్ గారు, గంగారావు గారు పాల్గొనకూడదని చెప్పని సిపిఎం, సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి. ఈ రాష్ట్రానికి, విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం, నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణల పేరు మీద అనేక ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడం, వైద్య స్టేట్ బ్యాంక్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కట్టబెట్టడం వంటి నష్టదాయక చర్యలు చేపడుతున్న బీజేపీ దీనికి అదనంగా ప్రజల మధ్య, కష్టజీవుల మధ్య కులం, మతం పేరు మీద వైషమ్యాలు సృష్టించి యుద్ధం తీసుకొచ్చినటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి, పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయి. కాబట్టి వీరు పెట్టే ఈ తీర్మానాన్ని మేము దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీతో కానీ, బీజేపీతో కలిసి ఉండి ఏ కూటమితో కూడా సిపిఎం, సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వామపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వామపక్ష పార్టీలు ప్రకటించారు. కౌన్సిల్లో సిపిఐ, సిపిఎంకు చెరొక సభ్యుడు ఉన్నారు. ఈ నెల 19న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి. ఇలా ప్రస్తుతం జీవీఎంసీలో కనిపిస్తున్న వాతావరణం గత కొద్ది రోజుల నుంచి కూడా నెలకొంది. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ఇరు పార్టీల వైసీపీ, ఇటు కూటమి నేతలు కూడా ఎవరికి వారు వారి నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేసి ఇప్పటిదాకా కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలో ఇది చాలా అనైతికమైన రాజకీయ చర్యలుగా భావిస్తున్నాము అని చెప్పి వామపక్షాల నేతలు సిపిఎం, సిపిఐ ఇద్దరు కార్పొరేటర్లు, రెండు పార్టీలకు కూడా చెరొక కార్పొరేటర్ ఉన్నారు. సిపిఐ నుంచి స్టాలిన్ ఉండగా, సిపిఎం నుంచి గంగారాం ఉన్నారు. వీరిద్దరూ కూడా రేపు జరగబోతున్న అవిశ్వాస తీర్మానానికి వాళ్ళు అటెండ్ కావట్లేదంటూ ఒక తీర్మానం తీసుకుని ఈ రోజు పత్రికాముఖంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ కోరప్రజలు సందర్శించి కూడా సమాచారం ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. వామపక్ష నేతలకు ఈ అవిశ్వాస తీర్మానం ప్రత్యేక పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము దానికి దూరంగా ఉంటున్నామని చెప్పి ఈ రోజు అధికారికంగా ఒక ప్రకటన అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ప్రజాప్రతినిధులు ప్రజాపాలనలో ఉండాల్సిన నైతికమైన చర్యలు ఉండటం లేదు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి ఇష్టం లేకపోతే వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంత అనైతికంగా వీళ్ళు పార్టీలు మారుతూ కేవలం పదవుల కోసం ఈ రకమైన పందారాలు వేయడం అనేది మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి సిపిఎం, సిపిఐ పార్టీలు మాత్రం ఈ రోజు పత్రికాముఖంగా తెలియజేశారు. ముఖ్యంగా ఒక మేయర్ పీఠం కోసం ఇంత స్థాయిలో క్యాంప్ రాజకీయాలు, ఒక అనైతికమైన రాజకీయ చర్యలను తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఓటింగ్ లో కానీ ఈ సమావేశానికి కానీ తాము హాజరు కావట్లేదు వామపక్షాలు ప్రకటించారంటున్నారు. అదే ఒకవేళ వీళ్ళు కూటమి నేతలు మేయర్ పదవి కావాలనుకున్నట్లు అంటే మేయర్కి అవిశ్వాసం తీర్మానానికి పెట్టే ముందే ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఉండాల్సింది. ఏదైతే గత 4 ఏళ్ల కాలంలో వైసీపీ పదవీ కాలంలో జరిగిన అవినీతి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో అటువంటివి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. కూటమి నుంచి మేము వస్తే గనక ప్రజలకి ఈ రకమైన మేలు జరుగుతుంది అంటే పన్నుల విధానంలో కానీ, లేకపోతే ప్రజాపాలనలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళు ఎటువంటి ఒక స్పష్టమైన హామీని ఇవ్వకుండా కేవలం పదవుల కోసం వారితో చేరమని ఒక ప్రక్రియని తీసుకొచ్చి కార్పొరేటర్స్గా ఎవరిని కూడా రాజీనామాలు చేయించకుండా ఓటింగ్ కోసం పార్టీలు మార్చి వీళ్ళు తమ పార్టీల్లో చేర్చుకుంటున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ అలాగని వైసీపీ పాలనని కానీ, వైసీపీ నేతలను కానీ మేము సపోర్ట్ చేయట్లేదు. కేవలం ఇక్కడ జరుగుతున్న రాజకీయ అనిశ్చితను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వామపక్ష నేతలు అయితే మాత్రం స్పష్టం చేశారు.
ఈరోజు పత్రికాముఖంగా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. దీంతో విశాఖ జీవీఎంసీ మేయర్ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రక్రియలో ఇప్పటికే కూటమి తన బలాన్ని అయితే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని మొత్తంగా 75కి చేరింది. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఓట్లు ఎటువైపు ఉంటాయన్నది ఇప్పటిదాకా కూడా ఒక ఉత్కంఠత అయితే మాత్రం విశాఖపట్నంలో నెలకొంది. ఎందుకంటే వామపక్ష నేతలు ఎటువైపు స్పష్టంగా ఓట్ చేస్తారు, కూటమి వైపు ఉంటారా లేదా వైసీపీకి మద్దతు పలుకుతారా అన్నది ఒక చర్చ ఇప్పటిదాకా నడిచింది. ఇప్పటిదాకా వాళ్ళు స్తబ్దతగా మాత్రమే ఉన్నారు. ఎటువైపు వాళ్ళ ఓటింగ్ ఉంటుంది అన్నది ఒక క్లారిటీ అన్నది ఇవ్వలేదు. కానీ ఈ రోజు మాత్రం స్పష్టంగా వాళ్ళు ప్రకటన చేశారు. ఎందుకనంటే మేము ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనము, అసలు సమావేశంకే మేము అటెండ్ కావట్లేదు అని ఒక స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో మరొకసారి అటు కూటమి ఇటు వైసీపీ నేతలు కూడా ఒకసారి ఈ పరిస్థితిని అన్నింటినీ కూడా సమీకరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జీవీఎంసీలో ప్రస్తుతం కూటమికి అయితే మాత్రం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని ఇప్పుడు వచ్చిన రాజకీయ వలసలతో కలుపుకొని 75 మ్యాజిక్ ఫిగర్ని వాళ్ళు ఆల్రెడీ చేరుకున్నారు. మరి అవిశ్వాస తీర్మానం 19వ తారీఖున పెట్టినప్పుడు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరవుతారు? ఖచ్చితంగా కూటమికి 74 ఓట్లు పడితేనే కూటమి అవిశ్వాసంలో నెగ్గుతుంది లేదా వేగిపోతుంది. వీళ్ళు క్యాంపు రాజకీయాల్లో ప్రస్తుతం నేతలంతటినీ కూడా కట్టడి చేసుకుని అటు వైసీపీ కూడా ఇంకా క్యాంప్లో కొనసాగిస్తూ ఉన్నారు శిబిరాల్లో వాళ్ళ నేతల్ని. ఇటువైపు కూటమి కూడా ఆల్రెడీ విదేశాల ట్రిప్స్లో వాళ్ళ నేతలను కూడా వాళ్ళ శిబిరాల్లో కొనసాగిస్తూ ఉన్నారు. మరి సమావేశానికి ఎవరైనా ఒకరు గైర్హాజరైనా కూడా మొత్తం పరిస్థితులు రాజకీయ సమీకరణాలు తారుమారైపోతాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా పటిష్టంగా వాళ్ళ నేతల్ని కాపాడుకునే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఈ అనిశ్చిత అనేది ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఈ తరహా రాజకీయాలు లేవు. విశాఖపట్నంలో మొదటిసారి స్థానిక సంస్థల్లో ఎంత స్థాయి రాజకీయాల పరిస్థితులను మేము చూస్తున్నాము అని చెప్పి పొలిటికల్ సర్కిల్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఈ నెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ సమావేశానికి ఎవరైతే హాజరయ్యి ఓట్ చేస్తారో దాన్ని బట్టి ఆ పార్టీ యొక్క నేత మేయర్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద రాజకీయ పరిణామాలను వీళ్ళు చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా అటు కూటమి నుంచి నేతలు కూడా దీన్ని సవాల్గా తీసుకుని సాక్షాత్ ఎమ్మెల్యేలే ఈ మొత్తం గ్రేటర్ ఆపరేషన్లో డైరెక్ట్గా పాల్గొంటూ ఎవరైతే పార్టీలు మారి వస్తున్నారో నేతలు వాళ్ళందరితోని కూడా మంతనాలు చేస్తూ ఉన్నారు. ఈ భేటీల వెనుక కానీ లేకపోతే ఈ కీలకమైన సమావేశాల వెనుక కానీ ఒకటే టార్గెట్గా కనిపిస్తుంది. కూటమి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని సాధించుకోవాలి. లేని పరిస్థితుల్లో పెద్ద స్థాయిలో వాళ్ళు రాజకీయంగా ఇక్కడ ఫెయిల్ అవుతారు, ఈ ఆపరేషన్ కనుక ఫెయిల్ అవుతాయన్న అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు స్పష్టమైన ఒక అజెండాతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న అజెండాతో ఈ గ్రేటర్ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కూడా అంతే స్థాయిలో ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే విప్ జారీ చేసే అవకాశం వైసీపీకి ఉన్నప్పటికీ కూడా చేస్తామని చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా అయితే మాత్రం వాళ్ళ ఆ ప్రక్రియ వైపు వెళ్ళలేదు. సో విప్ జారీ చేయకపోతే వీళ్ళ వలసలు వచ్చిన నేతలతో కూటమి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు సాయంత్రం రేపటి లోపు విప్ జారీ చేస్తే వైసీపీ కనుక వాళ్ళ మీద వైసీపీ నుంచి కూటమి వైపుకు వచ్చిన కార్పొరేటర్స్ మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆ విధమైన చర్యలకు వెళ్తారా లేదా అన్న ఉత్కంఠత కూడా విశాఖపట్నంలో నెలకొంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అందరి చూపు కూడా విశాఖ మేయర్ పీఠం మీద ఉంది. ఇంత స్థాయిలో భారీ స్థాయిలో ఇక్కడ ఒక రకమైన గ్రేటర్ ఆపరేషన్ వీళ్ళు పెట్టిన నేపథ్యంలో ఎవరు ఎలా దీని మీద సక్సెస్ సాధిస్తారో అన్న ఆలోచన అయితే మాత్రం అందరి మధ్యలో ఉంది. మరి చూడాలి ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేది ఎవరి వైపు ఓట్ చేస్తారో అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. అనురాధ, అక్కడున్న రాజకీయ సమీకరణాలను మీరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పార్టీ నేతలందరితో కూడా మమేకమవుతూ మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో కూటమి నేతలకు 74 మద్దతు వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటి వరకు మీ పరిశీలన ఏంటి? ఖచ్చితంగా ఇది మొదటి నుంచి కూడా హెచ్ఎంటీవీ చాలా ఎక్స్క్లూజివ్గా ఏదైతే మేయర్ పీఠానికి సంబంధించిన రాజకీయ అంశాలు కొనసాగుతున్నాయో వాటి మీద మనం అనాలిసిస్ చేస్తూ వస్తున్నాము. ఇందులో భాగంగా చూస్తే గనక మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి, అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటేనే 64 ఓట్లు దాటి వీళ్ళకు ఉండాలంటే 2/3 వంతు మెజారిటీ ఖచ్చితంగా ఎవరు అవిశ్వాస తీర్మానానికి వెళ్తున్నారో ఎవరు ప్రవేశపెడుతున్నారో వాళ్ళకు ఉండాలి. అంటే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక కార్పొరేటర్ సంఖ్య చూసుకుంటే 97 మంది కార్పొరేటర్
కార్పొరేటర్స్ అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని 111 మంది మొత్తం ఇప్పుడు ఈ ప్రక్రియలో ఉంటారు. అయితే 75 మంది అంటే 74 మంది పైబడి ఓట్ చేస్తే కనుక ఏ పార్టీ వైపు 74 మంది కార్పొరేటర్స్ ఓట్ చేస్తే అంటే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని ఆ పార్టీ అవిశ్వాసం వైపు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కూటమి ఆల్రెడీ ఇక్కడ గెలిచిన కార్పొరేటర్స్తో పాటు ఇప్పుడు వచ్చిన రాజకీయ వలసలు కానీ ఎక్స్ అఫీషియో ఓట్లు కానీ కలుపుకొని 75 మ్యాజిక్ ఫిగర్ వాళ్ళ దగ్గరగా దాటి ఉన్నారు. కాబట్టి కూటమి వైపు ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో కూడా వాళ్ళు కూడా బొటాబొటీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న శిబిరాల్లో వాళ్ళు ఎవరైనా కూడా గైర్హాజరు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే క్యాష్ చేసుకోవాలన్న వ్యూ పాయింట్తో వైసీపీ కూడా వాళ్ళ నేతల్ని శిబిరానికి తరలించింది. ప్రస్తుతం వైసీపీలో 37 మంది కార్పొరేటర్స్ ఉండగా వాళ్ళకి ఎక్స్ అఫీషియో సభ్యులు 3 ఉన్నారు. మరి 37 మందితో వాళ్ళు కూడా పటిష్టంగానే వాళ్ళ శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా వాళ్ళ శిబిరం నుంచి ఏమాత్రం ఒకళ్ళు ఇద్దరు ఇటు చేరినా కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కూటమిలోకి ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ అటువైపు మారితే కనుక కూటమి వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి వ్యూహాల మధ్యన ఈ జీవీఎంసీ మేయర్ గ్రేటర్ ఆపరేషన్ని కంప్లీట్ చేసేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్లానింగ్స్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి. ప్రస్తుతం అయితే కూటమి మ్యాజిక్ ఫిగర్కి చేరుకుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి వైపు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా సమావేశానికి కార్పొరేటర్స్ హాజరయ్యి ఓట్ చేసేందు వరకు కూడా ఈ ఉత్కంఠత కొనసాగుతుంది. ఎవరు గైరు హాజరైనా కూడా ఇందులో మళ్ళీ చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అటు వైసీపీ కానీ ఇటు కూటమి కానీ వాళ్ళ నేతల్ని కట్టడి చేసుకుంటూ వస్తున్నారు. మరి 19వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టనున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠమైన రాజకీయం విశాఖపట్నంలో ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ అనురాధ.